ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? ప్రకృతి వ్యవసాయము గుర్తిస్తుంది ఇది భూమిలో ఉన్న శతకోటి జీవరాశులు వాటి కాంట్రిబ్యూషన్ ఏమిటి వ్యవసాయానికి. ఇది సుభాష్ పాలేకర్ గారి ఒక గొప్ప వరము రైతులకు మరియు భూమాతకి. ప్రకృతి వ్యవసాయంలో మనము ముందు బీజామృతంతో ప్రారంభం చేస్తున్నాము. విత్తన శుద్ధి అనేది ఆవు పేడ, ఆవు మూత్రము మరియు చున్నము ఇంకా కొన్ని ప్రిపరేషన్స్ వల్ల దానివల్ల విత్తనానికి రక్షణ ఇస్తూ, అదేవిధంగా అది మొలక వచ్చిన తర్వాత కూడా అది మళ్ళీ చీడపీడలకు గురి కాకుండా రక్షణ కల్పిస్తుంది. రెండోది, భూమిలో ఉన్న సూక్ష్మజీవులను పెంచడానికి ఘనజీవామృతం, ద్రవజీవామృతము సరైన మోతాదులో పారించడం వల్ల లేకుంటే బేసల్ అప్లికేషన్ వల్ల భూమిలో ఈ గత 50-60 సంవత్సరాల నుంచి రసాయన వ్యవసాయం వల్ల ఏదైతే సూక్ష్మజీవులు క్షీణించాయో అవన్నీ తిరిగి రీజనరేట్ అవుతాయి. సో అది చాలా ముఖ్యమైన అంశము ప్రకృతి వ్యవసాయంలో. మరియు పాలేకర్ గారు చెప్తారు, ఆచ్ఛాదన అంటే భూమి నిండా వివిధ రకాల పంటలు, ఏదో ఒకే పంట పెట్టడం వల్ల మనం భూమికి నష్టం చేస్తున్నాం. ప్రతి పొలంలో కూడా 8 నుంచి 10 రకాల పంటలు ఉండాలి. అవి సూక్ష్మజీవులు పెంచడము మరియు జీవద్రవ్యం పెంచడానికి ఎంతో తోడ్పడతాయి. దాంతోపాటు రైతుకి వివిధ రకాల పంటల వల్ల నెల నెల ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఏదో ఒకటో రెండో పంటలు ప్రకృతి వల్ల ఒకవేళ అవి రాకపోయినా కూడా మిగతా పంటలు కవరప్ చేస్తాయి. ఈ పంటల వైవిధ్యం వల్ల పురుగుల యాజమాన్యము కూడా బాగా జరుగుతుంది. మరియు ఈ పేరు జీరో బడ్జెట్ ఏదైతే ఉందో అంటే ప్రధాన పంటకు అయ్యే ఖర్చులు అంతర పంటల ద్వారా అవి వీలవుతాయనేది, అందుకే ఆ పదము జీరో బడ్జెట్ అనేది. సో ఈ మూడో చక్రం అంటారు దీన్ని, ఆచ్ఛాదన అంతర పంటల విధానాన్ని. సో ఈ ఆచ్ఛాదన వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. అందుకు ప్రతి ఒక్కరూ ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఈ వారి పొలంలో 8-10 రకాల పంటలు వేసుకుంటేనే వారు ఒక ప్రకృతి వ్యవసాయం రైతుగా భావించవచ్చును. ఈ 3 సిద్ధాంతాల వల్ల బీజామృతము, ఘనజీవామృతము మరియు ఆచ్ఛాదన వల్ల భూమిలో చాలా మార్పులు జరుగుతాయి. భూమి గుల్లబారడము, అదేవిధంగా వాప్సా అంటే ఒక 100 క్యూబిక్ సెంటీమీటర్ సాయిల్ తీసుకుంటే దాంట్లో ఒక 60% గాలి ఉంటే, గాలితో పాటు తేమ కూడా ఉంటుంది. సో అది మంచి సాయిల్ అనేది గుర్తింపు. అప్పుడు ఇది వాప్సా తయారవుతుంది. దీనివల్ల వర్షాలకు పడే నీళ్లు భూమిలోకి ఎమికిపోతాయి. అదేవిధంగా భూమిలో వేర్ల దగ్గర ఈ నీళ్లను అట్టిపెట్టుకోవచ్చును. మరియు ఇంకా ముఖ్యమైన అంశము, గాలిలో తేమ ఏదైతే ఉందో అది కూడా మొక్కకు అందించే విధానము ఈ వాప్సా వల్ల వస్తుంది. ఇది చాలామందికి తెలియదు, గాలిలో ఎంత తేమ ఉందనేది. అది శాస్త్రవేత్తల ప్రకారము మన నదుల నీళ్లు మరియు భూగర్భ జలాలు ఈ 2 నీళ్ళ సోర్సెస్ని కలిపినా కూడా కంబైన్ చేస్తే, ప్రపంచం అంతటా కంబైన్ చేసిన ఈ ఒకవేళ ఒక యూనిట్ అనుకుంటే గిన ఒక 10 రెట్లు ఎక్కువ నీళ్లు గాలిలో ఉన్నాయి. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల జీవద్రవ్యము హ్యూమస్ పెంచి
గాలిలో ఉన్న తేమని ఆకట్టుకునే శక్తి ప్రకృతి వ్యవసాయం వల్ల వస్తుంది. సో ఈ వర్షాభావ పరిస్థితులు తట్టుకుంటుందంటే ఈ గుణం వల్ల. సో ఇది చాలా ముఖ్యమైన క్వాలిటీ ఇది. అంటే రాను రాను ఈ నీటి కొరత వల్ల వ్యవసాయానికి చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. ఇప్పుడే బోర్లు 500 అడుగులు 1000 అడుగులు అంత ఆ లోతుకు వెళ్ళినా కూడా నీళ్ళు రావటం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు కూడా తన నీళ్ల ఉత్పత్తి చేయగలిగితే అప్పుడు నిజంగా రైతు రాజు అయిపోతాడు. ఏ ఒక్కరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. తన సొంత విత్తనాలు పండించుకోవచ్చును, వర్షం పుట్టించుకోవచ్చును. అంటే ప్రతి రైతు భాగీరథుడు. అంత అవకాశం ప్రకృతి ఇచ్చింది. అది మనం గుడ్డిగా ఇది ఈ నిజాన్ని తెలియక చాలా ప్రమాదాల్లోకి వెళ్ళిపోయాము. అంటే ప్రకృతి వ్యవసాయంలో ఇంత గొప్ప శక్తి ఉన్నది. ఇంకోటి, మనము ఒక దాదాపు మన భారతదేశంలో 5000-6000 సంవత్సరాల నుంచి మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మన భూసారము చాలా కోల్పోయాము. సో ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి మృదువుగా మారి పొర్లు గుల్లబారుతుందంటాము. అప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఇంకొక రికమెండేషన్ ఏంటంటే, ఇది లోతు దుక్కులు కానీ, అంటే టిలేజ్ తగ్గించాలా, 0 టిలేజ్ కానీ మినిమం టిలేజ్. భూమిని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే భూమి కింద సూక్ష్మజీవుల ప్రపంచం ఉంది. దాన్ని మనం ప్రతి సంవత్సరం కొలగొట్టామంటే మనకు ప్రకృతి వ్యవసాయంలో రావాల్సిన లాభాలు రావవి. ఇవన్నీ కూడా ఒక నాటు ఆవు మూత్రము, ఆవు పేడ, ఒక్క ఆవుతో 30 ఎకరాల వరకు మనం సాగు చేయొచ్చని సుభాష్ పాలేకర్ గారు తెలియజేశారు. అది మన రైతులు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. సో ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తే రైతుకి దీనికన్నా మంచి మార్గం ఉండదని మా గట్టి నమ్మకం.